ఎవరో చూడరా. వెంకట్రావు వీడియో చూడండి. అరే భూపతి, నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు రా. రారా, కమ్. రేయ్ ఎవ్వడ్రా నువ్వు? వీకెండ్ వెంకట్రావు. పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా, వీక్ డేస్ లో అడిగినా, వీక్ గా ఉన్నవాడిని అడిగినా, స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ చెప్తారా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి కాని కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా? వాడి గురించి మీకేం తెలుసురా? ఫారెన్ లో వాడికి 1000 కోట్ల ప్రాపర్టీ ఉందిరా. వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు. రాయ్ రేయ్ రేయ్ రేయ్, నీకు బీపీ వస్తే నీ పనోడే వణుకుతాడు, నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడురా. నాలుక జారిత నరికేస్తా. రేయ్, ఇప్పటి వరకు మీరు చెట్లు నరకటం చూశారు, కొబ్బరి బొండాలు నరకటం చూశారు, తలలు నరకటం ఇప్పుడే చూస్తారా. నేను నరకటం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా. అసలు ఏంట్రా నీ గోల? నా ఎమోషన్ నీ గోల్లా కనబడుతుందిరా. ఫారిన్ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా? వీడ్నా? వాడికి ఎవడో లేడనుకున్నారా? నేనున్నారా? నిన్ను ఆ ఫారినోడు పంపించాడా? ట్రాక్ లోకి వచ్చాడు. Yes, నేను కళ్ళు మూసి తెరిచే లోపు వాడు నా కారులో ఉండాలి, మీరు మీ నట్టిట్లో ఉండాలి. నో మోర్ డిస్కషన్. ఫేస్ టు ఫేస్ వచ్చి చాలా రిస్క్ చేసావురా. అగ్ని పర్వతం నీ ముందుకు వచ్చినా, నువ్వు అగ్ని పర్వతం ముందుకు వచ్చినా మెస్సేరా. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచండి. వీటిని కలిపి పాతేద్దాం. సార్, నా కోసం మా ఫ్యామిలీ రాదు, అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్. ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు. అంటే మీరు నా కోసం రాలేదా? నీకోసం నేనెందుకు వస్తానురా? అవును రే, పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు. ఇంతకీ పెళ్ళెవరిదిరా? మా కార్తీక్ సార్. త్వరగా ఆపేసి 2 నిమిషాలు నాతో మాట్లాడు. అరే రే రే, ఎవర్రా అది? భూపతి కూతురు. భూపతి కూతురా? యా. వాడు అనుకుంటున్న పెళ్లి దీంతోనేనా? యా. మరి ఆ పెళ్లి క్యాన్సిల్. ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? నీ తల తీసేస్తే. ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను. చేసుకున్నావు పెళ్ళైతే నీకేం వస్తుందిరా? 2 మిలియన్ యూరోస్ వస్తాయి. నీకు 3000 కోట్లు ఐడియా ప్లాన్ చేస్తే అరే, నాకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఈ నెల 31st 12 o'clock లోపు మీ స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే తన ఆస్తంతా పోద్దా? మొత్తం పోతే స్మాష్. అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మించి లాస్ట్ మినిట్ లో నేను జంప్ అయిపోయి ఎవ్వడలేని టైంలో నువ్వు ఒక్కడివే దాని పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తది? ఏం చేస్తుంది? నిన్నే చేసుకుంటది. నో ఆప్షన్. నో. ఇన్నాళ్ళు అందరికీ సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చారు. ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను. స్వీట్ ఈస్ మైన్. ఓ, మా ఆవిడే ఫోన్. హాయ్ స్వీటీ. వెంకట్రావు, కార్తిక్ దొరికాడా? దొరికాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది. వాట్? మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను. మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఓ, నా బాస్ నాకే భార్యం చేశావు. ఐ లవ్ యూ. పుచ్చుకో. అన్నయ్య గారు, ఇల్లు ఎంత బాగుందో. అవును మామయ్య, మా అమ్మకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. అలే వాడివి అల్లుడు, ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? తాజ్ మహల్ నాదనుకుంటాను. అయిపోద్దా? దాందేముంది, రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా? మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య, ఒక నిమిషం రానయ్య. వస్తాను. ఇదిగో బెంజి బాబు, ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లు లెక్క బొక్క. ఇప్పుడు ఒక కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటన్నయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది. నువ్వేమో ఆడ కమిటీ అయ్యావు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం? అవునన్నయ్య. ఒక పని చేద్దాం, మనకున్న 100 ఎకరాల కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. పో చెప్పేసి. ఏంటి మావయ్య మీటింగ్ పెట్టారు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఈ ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాకపోతే ఇల్లు మీద కాదా? అబ్బే, ఇల్లు మాదే, కానీ అది మా చెల్లెల పేరు మీద ఉంది. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాకు రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య? ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాతే పెళ్ళని మా నాన్న ముందు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎలా? ఏంటా పులిహార మీటింగ్లు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు. ఇప్పుడు ఎలా? ఊరు బయట 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్ తో మా అమ్మ ఏం చేసుకుంటుంది మావయ్య? అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది. ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడకు రంగేసుకుంటుంది. గోల్డ్ లో లేనిది ఈ ఇంట్లో ఏముంది? ఇదేమన్నా మైసూర్ ప్యాలెస్? మావయ్య, మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య.
అమ్మ హార్ట్ కి ఇప్పటికే 2 స్టెంట్లు వేయించాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు. దాంతో అమ్మ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు మొదటి స్టెంట్ వేయించాం. ఏంటి బర్గర్ కా? కాదు, పిజ్జాకి. ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు. దాంతో మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 స్టెంట్ వేయించి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో ఒకసారి అది చూడండి మావయ్య, 2 స్టెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది. మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది. అది కాదని తెలిస్తే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్ వేద్దాం. అదేనా టెంటా? ఒకదానకాల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను? టెంట్ అంతకుముందు టెంట్. మావయ్య సూపర్ ఐడియా. ఏంటది? టెంట్ హౌస్ అంటే అదే మావయ్య నేను మన చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి. అంతే కదా? టూ షార్ప్. దాని మొహం చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ వేయించడం నాకు ఇష్టం లేదు మావయ్య. నువ్వేం ఆలోచించుకో, అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు, ఒప్పేసుకో అన్నయ్య. అల్లుడు, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్ మావయ్య, మా అమ్మ ప్రాణాలు కాపాడారు. రే, అనే ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏమన్నానికి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అనుకునే అమ్మనాక నేను అనుకునే అమ్మనాక కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. మావయ్య వీడితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. మీ అమ్మ నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంట్రా? అది కాదు సార్, రాత్రి ఆయన ఫోన్ వచ్చి మా అమ్మ నాన్నకి ఫోన్ చేశాను సార్. అందులో ఫీడ్ అవుతుంది కదా, మీకు తొందరపడితే చేయండి సార్. ఇదిగోండి. నేనే నేనా? ఎవరు? నేనే అన్నయ్య. నేనే మాట్లాడుతున్నా. చూడు, నా కూతురు పెళ్లి కుదిరింది. నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి. అలాగే అన్నయ్య. రే, జాగ్రత్తగా వినండి. సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి. పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి. పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి. టెంట్ హౌస్, టెంట్ హౌస్, టెంట్ హౌస్. కార్తిక్, ఏంటి రా. ఏంటి? అసలు ఏం జరుగుతోంది కార్తిక్? ఏంటిదంతా గేమా? నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకీ పెళ్ళొద్దు. అసలు గేమే ఆడకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్య? ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను. దీన్ని పర్మనెంట్ చేయటమే నా ఏం. వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాం. ఇదంతా జరిగాకే మన పెళ్లి, ఓకేనా? అన్నా, తమ్ముని కొట్టాడు, ఆ భూపతి ఇంట్లో ఉండాలంటానా? ఆ భూపతి ఆడి కూతురికి ఆడి పెళ్ళేంటానా? జాతరలో మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట. ఆ భూపతి గారి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా, బలి. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య? బానే ఉన్నావమ్మా, రండి. మామయ్య పలకరించండి. టెంట్ హౌస్, టెంట్ హౌస్. బాగున్నా? ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది బాబు. చాలా దూరం నుంచి వచ్చారు, రెస్ట్ తీసుకుంది. రండి. స్వీటీ, సడన్ గా ఇది ఎంట్రీ ఇచ్చిందేంట్రా బాబు? ఈ ట్విస్ట్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో చేసి మనం చేపద కంప్లైంట్ పోతాయి. అదే హాయ్ డార్లింగ్. నేను ఇక్కడికి వస్తానని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా?
మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా? కనీసం ఫోన్ కూడా చేయవా? ఈ అమ్మాయి ఎవరు? మా కాబోయే కోడ్లు అన్నయ్య. అవును, నేనే పెళ్లి కూతురు కదా. అవునా అల్లుడు? మరి నువ్వు తలుపుతున్నావు? మెడ నొప్పి. ఆంటీ, వీళ్ళంతా మనకి రిలేటివ్సా? ఈ వైట్ అండ్ వైట్ ఎవరు? స్వీటీ, మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు. తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య. నైస్ టు మీట్ యూ. ఉమ్, పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి. లోపలికి రండి. నువ్వు కూడా చాలా రోజుల నుంచి వచ్చావు కదా, రెస్ట్ తీసుకుని కానీ. విజిట్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయాం. యూ ఇడియట్. కుడితే నవ్వుతావిట్రా. యూ కమ్ ఇన్ సైడ్. ఐ వాంట్ టాక్ టు యూ. బై కార్తిక్. బాయ్. కార్తీక్, హ్మ్. లోపలికి పిలుస్తుంది ఏంట్రా? ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా? స్వీటీని ఎందుకు తీసుకొచ్చారు? అది కార్తీక్ పెళ్ళంటండి. త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. మీ అన్నయ్య మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తిక్ కి పెళ్ళేంటి? ఆ, అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? భలేదనవే, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అంతలో నువ్వు వచ్చేసావు. వావ్! నాకు ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం. అంకుల్, ఈ విషయం కార్తిక్ చెప్పదు. సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పటి నుంచి అదేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఏంటో. నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఓ ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదినా, ఇది కట్టుకో, బాగుంటుంది నీకు. రే, టెంట్ హౌస్ అన్నయ్య, టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి. చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబోయ్, ఇది ఊపుకుంటూ వచ్చేస్తుంది. ఓ షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. వెళ్ళు. ఆగండి మేడం. ఎందుకు? ఈ డ్రెస్ ఏంటి, ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఎబ్బోలో వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఇదే పెళ్లి కూతురు చీర. అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది? ఇది పెళ్లి కూతురు శారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది. నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. వాట్? పెళ్లి కూతురు శారీ మినిమం 10 lakhs ఉండాలి. శారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా యాదవ. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తిక్ మాట్లాడవు? నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు. ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్లో పెట్టు. శంకర్ నాకు చెప్తుందండి మామయ్య. అసలు అది ఎవర్రా నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తడం చేస్తుంది? రేయ్, నీ పెళ్ళాంని కంట్రోల్లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాంని వీడేంట్రా కంట్రోల్లో పెట్టేది? అంటే 10 మందికి ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ ఉంటుంది కదా మామయ్య. అంతేగాని ఎవరో నీకు బాబాయ్, వెళ్ళరా. నువ్వు రారా, చెప్తున్నారు కదా. అల్లుడు, ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న ఏమన్నా అంటే ఫీల్ అవ్వాలి కానీ అదెవరితో అంటే ఫీల్ అవడం దేనికి? రావు గారు, మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్. వాళ్ళకి నచ్చితేనే మనకు నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 lakhs ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే, మొన్న స్టవ్ తోడడానికి మసిగొట్టలేదన్నా? ఇదిగో ఇది ఉంచు. నాన్న అలా ఇచ్చినారండి. చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు ఉడిపోతా. సారీ మై సన్. లగేష్, ఈ చీరలు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. మామయ్య